వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్రెస్ మీట్లో మావిగన్ వర్సెస్ అమరావతి అని స్పష్టంగా ప్రకటించిన తర్వాత వైసీపీలో అంతర్గత అసంతృప్తి తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో పర్యటించిన పార్టీ నేతలు ఈ కొత్త స్టాండ్తో షాక్కు గురవుతున్నారు. రైతుల నుంచి ఎదురైన వ్యతిరేకత, ఆ తర్వాత వచ్చిన మావిగన్ ప్రకటన వారి రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ సంఘటనలు పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్, వ్యూహాత్మక అస్థిరతను బయటపెడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఇటీవల ప్రకటించిన మావిగన్ వర్సెస్ అమరావతి రాజకీయ నినాదం పార్టీలోనే చర్చకు దారితీసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఇటీవల సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో పర్యటించిన వైసీపీ నేతలు ఎదుర్కొన్న నిరసనలు, అనంతరం జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై వైసీపీ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, అలాగే తలసిల రఘురాం, దేవినేని అవినాష్ తదితర వైసీపీ నేతలు అమరావతి ప్రాంతంలోనే పర్యటించారు. సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ కార్యక్రమంలో భాగంగా వారు రైతులను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఈ పర్యటన సందర్భంగా కొందరు రైతులు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కోడిగుడ్లు విసిరిన ఘటన కూడా చోటు చేసుకుంది. అనంతరం ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమపై దాడి జరిగిందని ఆరోపించారు. ఆ సంఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన పలువురు వైసీపీ నేతలు తమ పార్టీ అమరావతి రైతులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అమరావతి రైతుల సమస్యలను తెలుసుకోవడానికే తాము వెళ్లామని, రైతులకు న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. జగన్ కూడా అమరావతి రైతుల పట్ల వ్యతిరేక దృక్పథం కలిగి లేరని వారు చెప్పారు. అయితే ఈ పరిణామాలకు కొద్ది రోజులకే జగన్ ప్రెస్ మీట్లో మావిగిన్ మా రాజధాని అనే కొత్త రాజకీయ నినాదాన్ని ప్రకటించడం రాజకీయంగా కొత్త చర్చకు కారణమైంది. ముఖ్యంగా అమరావతి అంశంపై ఇటీవలే వివరణ ఇచ్చిన పార్టీ నేతలు ఇప్పుడు పార్టీ కొత్త రాజకీయ లైన్ను ఎలా సమర్థిస్తున్నారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమరావతి వంటి అత్యంత సున్నితమైన అంశాలపై పార్టీ సందేశం స్పష్టంగా ఒకే విధంగా ఉండటం చాలా కీలకం. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు ఒక విధంగా మాట్లాడి అనంతరం పార్టీ అధినేత మరో రాజకీయ ఫ్రేమింగ్ను ముందుకు తీసుకువస్తే అది ప్రజల్లో సందిగ్ధతకు దారితీసే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా స్థానికంగా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే నాయకులు ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి పర్యటనలో పాల్గొన్న కొందరు నేతలు వ్యక్తిగతంగా అసౌకర్యంగా భావిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అమరావతి రైతులతో నేరుగా మాట్లాడి పార్టీ వైఖరిని వివరించిన కొద్ది రోజులకే పార్టీ అధినేత కొత్త రాజకీయ నినాదాన్ని ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో దానిని వివరించడం కష్టంగా మారిందని అనధికారికంగా చర్చ జరుగుతుంది. అయితే దీనిపై సంబంధిత నేతలు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు అమరావతి అంశం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే భావోద్వేగ అంశంగానే కొనసాగుతుంది. రాజధాని నిర్మాణానికి మద్దతు తెలిపే వర్గాలు ఈ అంశాన్ని రాజకీయంగా అత్యంత కీలకంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు అమరావతి అంశంపై చేసే ప్రతి వ్యాఖ్య రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయ పరిశీలకులు మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఒక పార్టీ అధినేత తీసుకునే రాజకీయ నిర్ణయాలు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే నాయకుల రాజకీయ భవిష్యత్ పైన ప్రభావం చూపుతాయని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజా అభిప్రాయానికి విరుద్ధంగా కనిపించే అంశాలను సమర్థించవలసిన పరిస్థితి వస్తే స్థానిక నాయకత్వం ఎన్నికల సమయంలో సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
అయితే దీనికి భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. పార్టీ తీసుకునే ప్రతి రాజకీయ నిర్ణయం దీర్ఘకాలిక వ్యూహంలో భాగమేనని, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రజల్లో తమ వైఖరిని వివరించే అవకాశం వైసీపీకి ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ నినాదాలు కాలానికి అనుగుణంగా మారడం అసాధారణం కాదని, వాటి ప్రభావాన్ని ప్రస్తుత పరిస్థితులతో మాత్రమే అంచనా వేయలేమని వారు అంటున్నారు. అదే సమయంలో మావిగన్ నినాదంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. కొందరు దీనిని కొత్త రాజకీయ ఫ్రేమింగ్గా స్వాగతిస్తుండగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ భిన్న స్పందనలు కూడా పార్టీ ప్రచార వ్యూహంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ప్రధాన సవాల్ ఏమిటంటే, అమరావతి అంశంపై పార్టీ అధికారిక వైఖరిని అన్ని స్థాయిల నాయకులు ఒకే రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లగలరా అన్నది. ఒకవైపు అమరావతి రైతులతో సంబంధాలను కొనసాగిస్తూ, మరోవైపు కొత్త రాజకీయ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం పార్టీకి కమ్యూనికేషన్ పరంగా పరీక్షగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే అమరావతి పర్యటనలో పాల్గొన్న వైసీపీ నేతలు ఎదుర్కొన్న నిరసనలు, అనంతరం జగన్ ప్రకటించిన కొత్త రాజకీయ నినాదం కలిసి పార్టీలో అంతర్గత చర్చకు దారితీసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై వైసీపీ నుంచి అధికారిక స్పందన రాలేదు. రానున్న రోజుల్లో పార్టీ అమరావతి అంశంపై తన రాజకీయ వ్యూహాన్ని ఎలా స్పష్టం చేస్తుంది, క్షేత్రస్థాయి నాయకత్వం దానిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది అన్నదే ఈ వివాదానికి అసలు సమాధానం ఇవ్వనుంది.